మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగన్ 2.0 అనే సూపర్ యాప్ ను ప్రారంభించడం జరిగింది. నిన్న తాడేపల్లిలో జగనన్న ఈ యాప్ ని ప్రారంభించారు. మరి ఈ యాప్ గతంలో కూడా మనకు డిజిటల్ బుక్ అనే యాప్ ని విడుదల చేశారు. దాన్ని కూడా దీనికి లింక్ చేసి మరి జగనన్న 2.0 యాప్ ని సరికొత్తగా మరి ప్రారంభించారు. ఈ యాప్ ని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అదుపు లేకోకుండా ఇష్టానుసారంగా రాష్ట్రం అంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణాన్ని సృష్టించారు. మరి ఈ రోజు ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫేస్బుక్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేస్బుక్ పేజ్ ని కూడా లాక్ చేపించారంటే మనం ఆలోచన చేయొచ్చు. మనమే మా ఫేస్బుక్ లో కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి కక్ష సాధింపులు అరాచకాలని ప్రశ్నిస్తేనే మరి ఆ ఫేస్బుక్ ని లాక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ చిన్న కార్యకర్త కూడా ప్రశ్నించినాడు అంటే కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి హింసించడం వంటివి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు ప్రజల ఇబ్బంది వాళ్ళకు పట్టదు. మనం చూసుకుంటే వర్షాలు రాక రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుటి వరకు మరి వర్షాలు లేవు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మరి నిన్నటి దాకా మరి ఇన్సూరెన్స్ చేసుకునేది కూడా క్లోజ్ చేస్తే మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా ప్రశ్నించి ఫైట్ చేస్తే మరి వాటిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఈ నెల 30 తారీఖు వరకు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మరి ఇదే అనంతపురం జిల్లాలో వేరే కాన్స్టిట్యున్సీలో మరి తాడిపత్రి నియోజకవర్గంలో అయితేనేమి, అదే విధంగా రాప్తాడులో అయితే ఏమి, వాళ్ళు చేసేటివి టీడీపీ నాయకులు చేసేటివి మంత్రాల్లాగా, మరి అదే మనం మాట్లాడితే బూతుల్లాగా ఆలోచన చేస్తూ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వీటన్నిటిని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యునికి చేరే విధంగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే కింద విలేజ్ గ్రామం దగ్గర నుంచి, గ్రామంలోని కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్రంలోని నాయకుల వరకు ప్రతి ఒక్క సమాచారం కూడా ఈ యాప్ ద్వారా చేరుతుంది. ఏదో యాప్ ప్రతిసారి వీళ్ళేదో చేస్తున్నారని అనుకోవద్దండి. ఈ యాప్ లో ప్రతి ఒక్క సమాచారం, ఎందుకంటే ప్రతి సమాచారం అంటే రాష్ట్రంలో ఎక్కడ మారుమూల గ్రామంలో కూడా ఏదైనా అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనకు తెలుసు. మనకి ఎక్కువ మందికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోనే ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ వాట్సాప్ యాప్ కూడా ఉంది. వాట్సాప్ యాప్ ద్వారా ప్రతిదీ కూడా సమాచారం ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఆండ్రాయిడ్ వాళ్ళైతే 2 స్కానర్లు ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఒక స్కానరు, ఐఫోన్ వాడే వాళ్ళకి ఒక స్కానర్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ని వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి మీ తెలిసిన వారికి, వారి నుంచి వాళ్ళకి తెలిసిన వారికి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ లింక్ ని పంపించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని అన్నిటినీ తట్టుకొని ధైర్యంగా పోరాడుతున్నాము అంటే కేవలం జగనన్న మీద ఉన్న నమ్మకము, ఆయనే మా ధైర్యము, బలము అని కూడా నేను గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఖచ్చితంగా వీటన్నిటికీ ఈ రోజు ఎవరైతే ఇబ్బందులకి గురి చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఆ రోజు వరకు కొంత సమన్వయంతో మీరంతా ఉండి
ఖచ్చితంగా మరి ఆ రోజు కోసం మనమంతా వెయిట్ చేద్దాం. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టినాకుంటే ఎవ్వరూ కూడా సహించద్దండి. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు కావాలనే కేసులు పెడుతున్నారు, కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మనం వీటన్నిటినీ ఎదుర్కొంటాం. మన జగనన్న మన కోసం ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి